హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ దీవెన. మీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ దీవెన. ఇంకా పొద్దున్నే టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని పల్లీలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కొంచెం ఆయిల్లో వేపేసుకుంటున్నాను. ఇంక ఇవి వేగిపోయినాయి. ఎసురు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకేసారి ఎసురులో ఉప్పు కూడా వేసేసి ఇంకా అన్నీ కాగిన తర్వాత రవ్వ వేసుకొని ఉప్మా అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇంకా అంట్లు అవన్నీ బయట వేసేసుకొని, ఇప్పిన బట్టలు అవన్నీ బయట వేసేసుకొని ఇల్లు ఊడ్చుకున్న తర్వాత అంట్లు బట్టలు అయితే ఉతికేసుకుంటాను అనమాట. ఇంకా అట్లాగైతే పని తొందరగా అయిపోయిద్ది అనమాట. ఒక్కోసారి ఊడ్చిన వెంటనే తుడిచేస్తాను, పని అయిపోయిద్ది కదా, ఎవరైనా వచ్చినా కొంచెం నీట్గా ఉండిద్దని. ఇంకా కూర అయితే పప్పు వండేసుకొని ఇంకా ఎనుపుకుంటున్నాను అనమాట. ఎక్కువ శాతం ఈ పప్పు అయితేనే బాగుండిద్ది. ఇంకా ఈ పప్పులోకి వడియాలు అయితే వేపుకుంటున్నాను. పప్పు అన్నాక నంచుకోవటానికి ఏదో ఒకటి ఉంటే బాగుండిద్ది. ఇంకా అదే గిన్నెలో వడియాలు వేపుకున్న గిన్నెలోనే కొంచెం తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ వేసేసి పప్పు తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు చెట్లు కొట్టే వాళ్ళు అయితే వచ్చారనమాట. జోషి నువ్వురా. అర్థం లేదు. జోషి ఇంకా వాళ్ళేమో చెట్లు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇటు పక్కేమో వాళ్ళు పారి గోడ అయితే కట్టుకుంటున్నారు. ఇందాక చెట్లు కొట్టిందేమో మా ప్లేస్ అయినా అనమాట. ఇంకా గొంతులో కూడా చెట్లు ఉన్నాయి, వాళ్ళు కొట్టి కొమ్మలు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంక ఇదేమో ఇంకో సైడ్ అనమాట. వాళ్ళు పారి గోడ అయితే కడుతున్నారు. చండాలంగా గడ్డి అదంతా పెరుగుతుంది అనమాట. ఇంకెట్లాగో వాళ్ళు గోడ కట్టిస్తున్నారుగా, కొంచెం మాకు గడ్డి తగ్గిద్ది, లేకపోతే పద్దాకల గడ్డి పీకాల్సి వస్తుంది. వేరే ఇంటి పక్కకి వెళ్తే వాళ్ళు కూడా మాకే చెప్తున్నారు గడ్డి పీకండి, లేకపోతే మీ ఇంటికి నా నెంబర్ ఇవ్వండి మేము మాట్లాడతాము అంటున్నారు. గడ్డి పెరిగిన దానికి మేమేం చేస్తాం? కొంచెం వాళ్ళు కూడా లాగేసుకోవచ్చు కదా. అదే చెప్పానుగా, నాకు ఇట్లాంటి పనులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వరకు గోడ మీద కొంచెం తీగలు అల్లుకుంటాయి అంతే. అటువైపు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంకా సందులో కూడా అక్కడ బాగా చెట్లు, పిచ్చి దొండాకు అల్లుకుపోయి ఉందన్నమాట. అవి పీకమంటూ ఉంటారు. ఎంత పీకినా కానీ వారానికే 10 రోజులకే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు పీకుతాం. మా వారి ఇంటి దగ్గర ఉన్న రోజైతే ఎక్కువ పీకుతాడు అనమాట.
మేమే పీకుతాం, మా పక్కింటి వాళ్ళు అయితే అసలుకి ఏం పీకరు. ఇంకా టైలరింగ్కి వచ్చేసి బ్లౌజు లంగా జాకెట్ స్టిచ్ చేయమని ఇచ్చారు. పెద్ద హైట్ అనమాట, బాగా దగ్గర దగ్గర 6 ఆ సైజుకి చీర తెచ్చి ఇచ్చారు. లంగా జాకెట్ కుట్టమని ఈరోజు ఇచ్చి ఇంకా రేపటికి కావాలని ఒక్కరోజే టైం ఇచ్చారు. ఇంకా నాకు కూడా ఈరోజు ఏం బట్టలు లేవులే, కొద్దిగా ఈ ఒక్క లంగా జాకెట్ కుట్టేసేద్దాంలే అని అయితే ఇంకా జాకెట్కి అయితే కొలతలై పెట్టేసుకుంటున్నాను అనమాట. ముందు మెడ 6, వెనక మెడ 7 పెట్టమన్నారు వాళ్ళు. అంటే ముందు మెడ అయితే కొంచెం పైకే ఉండాలి కదా, వెనక మెడ ఎంత ఉన్నా పర్వాలేదు అని చెప్పి ఆది బ్లౌజ్ ఏం తీసుకురాలి, ఆది బట్టలు అది తీసుకొని ఇంక కుడుతున్నాను అనమాట. ఫుల్ జాకెట్, ఓన్లీ ఫుల్ జాకెట్, నెక్కి నేను లేసేస్తానులే అని చెప్పాను. ఇంకా లంగా ఏమో ఫ్రిల్స్ లంగా అనమాట. కొంచెం త్వరగానే అయిపోయిద్దిలే, ఇంక ఇవి ఒకటి కుట్టేసి రెస్ట్ తీసుకుందాం. ఈ మధ్య కుట్టబుద్ధి కావట్లేదు అని చెప్పాను కదా, ఇంక ఇది ఒకటి కుట్టేసి ఇంక ఈరోజుకి ఆపేసేద్దాంలే అని అనుకుంటున్నాను. ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కుట్టేసి వెంటనే ఉక్సులు కాజాలు కూడా వేసేసుకోవాలి. వాళ్ళు సాయంత్రమే వస్తా అని చెప్పారు. ఇంకా ఎటు ఇది ఫుల్ జాకెటే కాబట్టి నెక్ అవేమి హెమ్మింగ్ చేసే పని ఏం లేదనమాట. మామూలు జాకెట్కి అయితే ఇంకా నడుం కాడ, మెడ కాడ, చేతుల కాడ చేతి పని చేయాలి కదా, దీనికి అదేం లేదు. ఓన్లీ ఉక్సులు కాజాలు వేస్తే అయిపోద్ది, కొంచెం త్వరగానే అయిపోద్దిలే అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే మోడల్ కూడా ఏం లేదు, హ్యాండ్స్ కూడా మామూలుగానే. అంటే అమ్మాయి బాగా బారు, ఇంకా అట్లాంటివన్నీ వద్దులే, సింపుల్గా అట్లా కుట్టేసామని చీర అయితే ఇచ్చారనమాట. చీర మొత్తం పట్టింది, ఏం మిగలలేదు ఒక్కరో. అయినా మనకెందుకులే, మిగిలిన నేను ఇచ్చేస్తాను. చెప్తున్నా, ఒక్క చీర పట్టింది లంగా జాకెట్కి అని. ఇంకా ఇంట్లో ఏమో ఇరుగ్గా ఉంటానా, బయట కటింగ్ చేస్తున్నా. మెల్ల మీదేమో బండలు కాలిపోతున్నాయి, కాళ్ళ కిందేమో క్లాత్ వేసుకొని కట్ చేస్తున్నాను. ఎండలు బాగా ఉన్నాయి, బాగా అస్సలు మేమైతే తట్టుకోలేకపోతున్నాం, రేకులు కదా, దానికి తోడు ఈ టైలరింగు. కొంచెం మజ్జిగ అవి మీరు కూడా తాగుతూ ఉండండి ఫ్రెండ్స్, నేను కూడా తాగుతున్నాను, లేకపోతే కష్టం. ఒక్కోసారి తపనగా ఉంటుంది, గబక్కన మజ్జిగ చేసుకొని తేపకు కొంచెం తాగుతూ ఉంటున్నాను. టైలరింగ్ మరీ వేడనమాట, అయినా కానీ మా కష్టం ఎవరు అర్థం చేసుకోరు. అందరినీ అనట్లా, ఒక్కొక్కళ్ళు ఈమె ఫోన్పే చేసేసిద్ది ఎమ్మటనే కాకపోయినా 2 రోజులకైనా నేను అడగకుండా వాళ్ళే ఇస్తే నాకు ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. అడిగి ఒక్కొక్కసారి అడిగినా కూడా ఎవరు. అట్లానే డబ్బులు చాలా ఆగిపోయి ఉన్నాయి. పిల్లలకేమో స్కూల్స్ తెరుస్తారు, బుక్స్ అవి కొనాలి కదా. ఇంకా నెక్కి అయితే ఈ సన్నది లేస్ తెచ్చి పెట్టుకున్నాను ఒకేసారి మార్కెట్లో. 10 మీటర్ ఎక్కడ కొంటాం, బయటికి వెళ్తానికి మనకి టైం వేస్ట్ అయిపోద్దని 2-3 రకాల లేసులు అయితే తెచ్చి దగ్గర పెట్టుకొని ఇట్లాగా ఎవరైనా వేయమంటేనే వేస్తాను, లేకపోతే వేయను. మళ్ళీ అవి కూడా దండగా కదా, ఒక్కొక్కరు వేయమంటే ఇచ్చేస్తారు, వాటికి మనీ ఇచ్చేస్తారు. ఒక్కొక్కళ్ళు అయితే ఎవరు ముందే చెప్పరు, తర్వాత ఓడదీపిచ్చి మళ్ళీ కుట్టిస్తారనమాట. అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకేసారి ముందే చెప్తే మేమే దానికి ఏ కలర్ లేస్ కావాలా మ్యాచింగ్ చూసుకొని తీసుకొచ్చి ఒకేసారి కుడతాం కదా. ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. సింపుల్గా నెక్కి హ్యాండ్స్కి వేసాను లేసు, ఇంకా దానికి ఏమి ఎక్స్ట్రా మనీ ఏం తీసుకోలే. లంగాకి జాకెట్కి 300 చెప్పాను చాలు, ఇంట్లో ఉండి కుట్టేదానికి 300 ఇస్తే అది వెంటనే ఇచ్చేస్తే ఇంకేమీ అవసరం లేదు నాకు. అట్లా ఏదైనా రోజుకొక జత, ఒక చీర జాకెట్ కుట్టించేసుకొని సాయంత్రానికి మనీ ఇచ్చేస్తే డబ్బులు కనిపించేస్తాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే లైనింగులకి చాలా పెట్టుబడి పెట్టాను అనమాట, అవి ఇంకా రాలేదు. దారాలని, ఉక్సులని, లైనింగ్లని కాని రాకుండా కొంచెం పెట్టుబడి పెడతానే ఉంటాం.
ఎన్ని దారాలు ఉన్నా ఇంకా దారాలు అవసరం అవుతానే ఉంటాయి. మరి అదంతా పెట్టుబడే కదా. ఉక్సులు కూడా పద్దాకలు కొట్టుకెళ్ళి తెచ్చే పని లేకుండా బాక్స్ తెచ్చి పెట్టుకున్నాను. అంటే మాకు కొంచెం దొరికిన రేట్ ఎక్కువ అనమాట. 1-2 కొట్లలోనే అమ్ముతారు, వాళ్ళేమో రేట్ ఎక్కువ తీసుకుంటారు. ఇంకా అందుకని ఒకేసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ మధ్య వెళ్ళలేక సగం, ఇంకా ఇంట్లో ఉంటే గబుక్కున అయిపోతాయిగా. మొన్న అయితే ఒక జాకెట్కి ఒక ఉక్స్ తగ్గింది, వేరే బ్లౌజ్ది ఊడదీసి కుట్టే, మళ్ళీ దానికి ఇంకొకసారి కుట్టాలిగా. ఇట్లా ఇబ్బందిగా ఉంటుందని ఈ మధ్య కొంచెం ఉక్సులు పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇంకా జాకెట్ కుడతాం అయిపోయింది. లంగా కూడా కుట్టేస్తున్నాను, ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను అనమాట. దీనికి కూడా అదేమి ఇవ్వలా, ఉంటే అదే కదా. లంగా జాకెట్టు అయిపోయింది.